వైద్యో నారాయణో హరి అంటే మానవ రూపంలో ఉన్న వైద్యుడు దేవుడని అర్థం. వైద్యం అనేది వృత్తి మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యత కూడా. ప్రజల ప్రాణాలు కాపాడమే పరమావధిగా బతికే ఆ చేతులే ఇప్పుడు తమ ప్రాణాలను తీసుకోవడానికి సిద్ధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సమాజానికి ప్రాణం పోసే రక్షకులే నిస్సహాయ స్థితిలో బలవుతున్నారంటూ సర్వేలు చెప్తుండడం షాక్కి గురిచేస్తోంది. ప్రజారోగ్యానికి వెన్నుముక్కలా నిలిచే వైద్యులు పని భారంతో సతమతమవుతున్నారు. ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆత్మహత్య ఆలోచనలు చేస్తుండడం తీవ్ర ఆందోళన రేపుతోంది. ది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ అదే ఫైమా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. 28 రాష్ట్రాలు యూటీలు కలిపి మొత్తం అన్ని కూడా 1260 మంది రెసిడెంట్ డాక్టర్ల నుంచి సేకరించిన డేటాతో సర్వే నిర్వహించింది ఫైమా. ఆ సర్వేతో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం 87.5% మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు ఫైమా చెప్తోంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 61.8%గా ఉంది. అలాగే డ్యూటీ అయిపోయాక 63.7% మంది కనీస విశ్రాంతి తీసుకోవట్లేదంటుంది. ఇలాంటి బోలెడన్ని కారణాలతో వృత్తిని వదిలేయాలని కూడా 54.4% మంది ఆలోచిస్తున్నట్టు ఫైమా చెప్తోంది. అంతేకాదు ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్న వారి సంఖ్య 16.9% ఉన్నట్లు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇటు 69.1% మంది తీవ్రమైన పనిభారం ఉందంటున్నారు. వారానికి 80 గంటలు పనిచేస్తున్నామని 46.7% మంది చెప్తున్నారు. వారానికి 100 గంటలు కూడా పనిచేస్తున్నామంటున్నారు మరో 20.3% మంది. అసలు వైద్యులు ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు? వారానికి ఇన్నేసి గంటలు ఎందుకు పనిచేస్తున్నారు? అసలు లోపం ఎక్కడుంది? ఆరోగ్య రంగంలో సిబ్బంది కొరత వైద్యుల ఒత్తిడికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యవస్థ లేకపోవడం కూడా డాక్టర్లకు ఇబ్బందిగా మారుతుంది. అలాగే సకాలంలో స్టైఫండ్ అందకపోవడము మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. కోర్సు మధ్యలో వదిలి వెళ్తే విధించే భారీ జరిమానాలు కూడా ప్రెషర్ పెంచేస్తున్నాయి వాళ్ళ మీద. పని భారంతో అకాడమిక్ కోర్సు పైన ఎఫెక్ట్ పడుతుండడం స్ట్రెస్కి కారణమవుతుంది వీళ్ళందరికీ. వైద్యులు జరిపినటువంటి కొన్ని సర్వేలను చూసాం. ఈ సర్వేలో చాలా మంది వైద్యులు వారి యొక్క మానసిక ఆరోగ్యం ఏదైతే ఉందో అది సమతుల్యంగా లేదని అర్థమవుతా ఉంది. మరి దీనికి గల కారణాలు చూసినప్పుడు ముఖ్యంగా పని ఒత్తిడి, అంటే దీర్ఘకాలిక వర్కింగ్ అవర్స్ ఉండడం, సుమారు 24 నుంచి 36 గంటలు నిరంతరంగా వైద్యులు పనిచేసి రావాల్సి ఉండడము, దాంతో పాటుగా సరిపడా సిబ్బంది లేకపోవడము, సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము, వీటితో పాటుగా కొన్నిసార్లు వైద్యులపై జరిగేటువంటి దాడులు, ఇవన్నీ కలిసి కూడా అక్కడ వైద్యులు పనిచేయడానికి సరిపడా వాతావరణాన్ని కల్పించలేకపోవడము, దాంతో పాటుగా విశ్రాంతి లేకపోవడము, ఈ రెండింటి వల్ల వైద్యుల వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా వారి యొక్క కుటుంబానికే కాకుండా ఎప్పుడైతే వైద్యులు మానసికంగా ఆరోగ్యంగా ఉండరో అది పేషెంట్లపై కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హెల్తీ డాక్టర్ హెల్తీ నేషన్ అనేటువంటి థీమ్తో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఫలితంగా రెసిడెంట్ డాక్టర్ల సంరక్షణకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఫైమా సర్వే చెప్తోంది. రెసిడెంట్ డాక్టర్ల పని వేళలపై జాతీయ స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేసింది. ఎక్కువసేపు షిఫ్టుల్లో పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి చేయాలని, వైద్యుల కొరతను తీర్చేందుకు వెంటనే నియామకాలు చేపట్టాలంటోంది. అంతేకాదు మరికొన్ని కీలక సూచనలు కూడా చేస్తోంది ఫైమా. అవేంటో చూద్దాం. ఏకధాటిగా 36 గంటలు డ్యూటీలు చేయొద్దు, వాళ్ళకి వెయ్యొద్దు. ప్రతి మెడికల్ కాలేజీలో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉంచాలి ఖచ్చితంగా. దేశవ్యాప్తంగా ఒకే విధమైన స్టైఫండ్ విధానం అమలు చేయాలందరికీ. డాక్టర్ల సంక్షేమాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. రోగుల భద్రతపై నాణ్యమైన వైద్య విద్యను దృష్టిలో ఉంచుకుని రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలన్న అభిప్రాయాన్ని ఫైమా సర్వే వ్యక్తం చేస్తోంది.